పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1933 జూలైలో ఆంధ్ర ట్యుటోరియల్ కాలేజీ ప్రారంభించబడింది. మరి గోరా భాస్కర రామారావు కాక మరి 12 మంది ఉపాధ్యాయులు, వీరిలో 10 మంది పూర్వ విద్యార్థులే ఈ ట్యుటోరియల్ కాలేజీని సోషలిస్ట్ ఆదర్శాలపై నడిపారు. కాలేజీలో ప్యూన్లు ఎవరూ లేరు. గదులు ఊడవడం, మంచినీళ్లు పెట్టడం నుంచి అన్ని పనులు కూడా 14 మంది ఉపాధ్యాయులు వంతుల వారీగా చేసేవారు. ప్రతి నెల వచ్చిన ఆదాయంలో ఖర్చుపోను మిగిలినది 14 మంది ఉపాధ్యాయులు సమానంగా పంచుకునేవారు. నెలకు ఒక్కొక్కరికి 25 నుండి 30 రూపాయల మధ్యలో వచ్చేది. ట్యుటోరియల్ కాలేజీ స్వతంత్ర జీవనం కావడంతో ఇతర బంధనాలు ఏవీ లేవు గోరాకు. అందుచేత దుర్గాబాయమ్మ గారు చేసిన సంఘసేవా కార్యక్రమాలలో గోరా ఎక్కువ సమయం ఇచ్చి పాల్గొనేవారు. అప్పటికి వీరేశలింగం గారు ఎంత కృషి చేసినప్పటికీ ఇంకా విధవా పునర్వివాహాలు పెద్ద సమస్యగానే ఉండేవి. దుర్గాబాయమ్మ గారు ఈ సమస్యపై తీవ్రంగా కృషి చేస్తున్న రోజులవి. ఉప్పాడకు చెందిన పుచ్చల సత్యనారాయణ, వారి తల్లిదండ్రులు దుర్గాబాయమ్మ గారితో కలిసి ఈ సంస్కరణకు తోడ్పడుతూ ఉండేవారు. పుచ్చల సత్యనారాయణ మారువేషాలలో వెళ్ళి ఎక్కడైనా విధవలు పునర్వివాహం చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ కుటుంబ కట్టుబాట్లతో బయటకు రాలేని స్థితిలో ఉంటే అలాంటి వారిని కలుసుకుని రహస్యంగా ఇంటి నుంచి తప్పించి తీసుకువచ్చేవారు. వారందరికీ ఆశ్రయం దుర్గాబాయమ్మ గారి ఇల్లు. వివాహం బహిరంగంగానే జరిగేది. గోరా, సరస్వతి గారు అలాంటి వివాహాలకు హాజరవుతూ వధూవరులను తమ ఇంటికి భోజనానికి పిలిచి సన్మానించేవారు. ఎవరు సాంఘికంగా వెలిబడ్డా గోరా వారిని ఆహ్వానించి 10 మంది స్నేహితులతో విందు చేసేవారు. ఈ విధంగా సంఘ సంస్కరణలో ముందుకు వచ్చేవారికి అభయమిచ్చేవారు. ఆ సంవత్సరమే గాంధీజీ హరిజన యాత్రలో ఆంధ్రదేశం వచ్చారు. సాంబమూర్తి గారు, దుర్గాబాయమ్మ గారు, బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారు, రంగయ్య గారు తూర్పుగోదావరి జిల్లా ఏర్పాట్లు చూశారు. అప్పుడు కాకినాడ, రాజమండ్రి, సీతానగరంలో గాంధీజీకి ప్రైవేట్ వాలంటీర్లలో ఒకరుగా గోరా పనిచేశారు. గాంధీజీని, వారి దినచర్యను సన్నిహితంగా చూచుటకు గోరాకు లభించిన తొలి అవకాశమది. అప్పుడు కొవ్వూరు స్టేషన్లో రద్దీగా ఉన్న 3వ తరగతి రైలు పెట్టెలో గాంధీజీ ఎక్కడం గోరా చూశారు. గాంధీజీ ఎక్కగానే అందులో కూర్చున్నవారు లేచి గాంధీజీకి ఒక బల్ల ఖాళీ చేసి ఇచ్చారు. గాంధీజీ సామాన్యులకు తమతో కలిసి ప్రయాణం చేయటం వారికి ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించింది. గాంధీజీకి స్పెషల్ కంపార్ట్మెంట్లు, స్పెషల్ రైళ్లు 1942 ఉద్యమం తర్వాతనే. అంతకుముందు మామూలు జనంతోనే కలిసి కూర్చునేవారు. నిరాడంబర జీవితంలో తన కార్యకర్తలకు గాంధీజీ ఉత్కృష్టమైన ఆదర్శం చూపారు. కానీ గాంధీజీ పేరు చెప్పుకుని అధికారం సంపాదించిన వారికి గాంధీజీ చూపిన ఆదర్శం మాత్రం ఎక్కడం లేదు. ఉద్యోగంలో నుంచి తొలగించిన తర్వాత నాస్తికత్వం గురించి గోరా ఇంకా అధికంగా కృషి ప్రారంభించారు. ఆ రోజుల్లో కాకినాడలో ఎక్కువగా స్వాములవార్లు వచ్చి ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. గోరా ఆ సమావేశాలకు వెళ్ళి స్వాములవార్లను ప్రశ్నలు వేసి చర్చించేవారు. చాలామందికి కోపం వచ్చేది. కొంతమంది గోరాను దూషించేవారు. మరికొంతమంది గోరాని
తప్పించుకునేవారు. అప్పుడు మూఢభక్తులు వెర్రికోపంలో గోరా మీద ఏమైనా దౌర్జన్యం చేస్తారేమోనని భయం కూడా ఉండేది. అందుచేత యువజన సంఘం యువకులు గోరాకు ఎప్పుడూ అండగా ఉండేవారు. ఆ సంఘంలోని చాలామంది గోరా పూర్వ విద్యార్థులే. ఒక ప్రక్క వివిధ రంగాలలో స్వేచ్ఛగా గోరా పురోగమిస్తున్నప్పటికీ వారి మిత్రులు చాలామంది గోరాని ఉద్యోగం నుంచి తీసివేయటలో అన్యాయం జరిగిందని భావించారు. తర్వాత భారతదేశం రాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆ రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. గోరా గొప్ప ఆచార్యునిగా పేరు పొందడం చేత యూనివర్సిటీ అంతా వారు బాగా తెలుసు. తాత్వికునిగా భావస్వాతంత్ర్యాన్ని, విద్యావేత్తగా స్వతంత్ర ఆలోచనా శక్తిని ప్రేమించే రాధాకృష్ణన్ గోరాకి అన్యాయం జరిగిందని బాధపడి ఆయన ఎడల సానుభూతి చూపారు. ఒక ప్రక్క రాధాకృష్ణన్ శ్రద్ధ తీసుకోవడం, మరో ప్రక్క ఆంధ్రదేశంలో వివిధ కాలేజీలలో ఉన్న ప్రముఖులు గోరాకి ఏదైనా కాలేజీలో స్థానం కల్పించాలని పూనుకోవడంతో గోరా మరికొంతకాలం వరకు విద్యారంగానికి సేవ చేయగల సదవకాశం లభించింది. బందరు హిందూ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కాజా శివరామకృష్ణారావు గారు, కాలేజీ కమిటీ సభ్యులు గోరాని తమ కాలేజీకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తమ కాలేజీలో వృక్షశాస్త్రం లేదు. గోరాని తీసుకువచ్చుట కొరకు వృక్షశాస్త్రం ప్రారంభించదలిచారు. కాలేజీలో కొత్త శాఖ దేనిని ప్రారంభించాలన్నా యూనివర్సిటీ కమిషన్ ఒకటి పరిశీలించి అంగీకరిస్తూ రిపోర్ట్ పంపాలి. మద్రాస్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఏకాంబరం కమిషన్గా వచ్చారు. వారికి గోరా చాలా సన్నిహితులు. విద్యారంగంలో స్వతంత్ర భావాలు కలిగి ఉన్నందుకు గోరాకు అన్యాయం జరిగిందని అందరికీ తెలిసిందే. కనుక లాంఛనాలన్నీ అతి త్వరగా పూర్తి అయ్యాయి. 1934 విద్యా సంవత్సరం నుంచే బందరు హిందూ కళాశాలలో బోటనీ శాఖ ప్రారంభించుటకు నిర్ణయం జరిగింది. అప్పుడు గోరా ట్యుటోరియల్ కాలేజీ ఇతర మిత్రులకు అప్పగించి 1934 జూలైలో బందరు హిందూ కళాశాలకు వచ్చారు. ఇది గోరాకి విద్యారంగంలో భావస్వాతంత్ర్యం నిలపాలని ప్రయత్నించిన వారికి ఘన విజయం. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.